నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అని అంటే సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ రివ్యూ అన్నమాట. ఈ సెల్ఫీ స్టిక్ నా వ్లాగ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకోసమే ఇది కొనడం జరిగింది. సో దీని ప్రైస్ ఏమో 548 రూపాయలు. అండ్ దీని కంపెనీ ఏమో గ్రూప్ టాక్స్ సెల్ఫీ స్టిక్. విత్ సెల్ఫీ స్టిక్, వితౌట్ సెల్ఫీ స్టిక్ అంటే మొబైల్లో రికార్డ్ చేసింది, సెల్ఫీ స్టిక్ తో రికార్డ్ చేసింది, ఎట్లా విజువల్స్ వస్తున్నాయి అనేది మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను కూడా. సో కంపెనీ పేరు, వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, అసలు వారంటీ కార్డు ఉందా, అసలు ఎంతవరకు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, హౌ టు యూజెస్ అండ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విజువల్స్ గా. సో ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సో బాక్స్ అనేది ఇట్లా ఉంటుంది, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అండ్ ఫ్రంట్లో బార్ కోడ్ అనేది ఉంటుంది. నాకు కొంచెం తొందర ఎక్కువ కదా, ముందే చింపేసాను పేపరు మీకు చూపించకుండా, సారీ. అండ్ ఇదేమో ఉట్టి పేపర్, ఇది నార్మల్ పేపర్ టైప్, ఇది కవర్ వచ్చింది. ఇదేమో ఇన్వాయిస్, ఇది ఇన్వాయిస్లో డీటెయిల్స్, బిల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేనైతే అమెజాన్లో కొన్నాను. అమెజాన్లో మీరైతే మంచి యాప్ తీసుకొని రేటింగ్స్ అవన్నీ చూసుకొని కొనండి. నాకు అది బాగా నచ్చింది కాబట్టి అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇది ట్రైపాడ్ బాక్స్. ఇది 4 వైపులా ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను, చూడండి. సో ఇలా ఉంటుంది 4 వైపులా. ముందరదేమో పోర్టబుల్ 18.5 సెంటీమీటర్ ఉంటుంది. దాని తర్వాత లైట్ వెయిట్ 125 గ్రామ్స్ ఉంటుంది. దాని తర్వాత వైడ్ రేంజ్ 100 మీటర్స్ ఉంటుంది. దాని తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ ఇది. దాని తర్వాత డిటాచబుల్ రిమోట్ ఉంటుంది. ఇదేమో సెప్టెంబర్ 2025లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగింది. ఇక్కడ హౌ టు యూజ్ అనేది ఉంటుంది. లాంగ్ ప్రెస్ రిమోట్ అండ్ యూజ్ రిమోట్ కంట్రోల్, అండ్ రిమోట్ కంట్రోల్ విల్ ఆటోమేటికల్లీ షట్ డౌన్. 10 minutes తర్వాత ఆటోమేటిక్గా షట్ డౌన్ అయితే అవుతుంది. దీని బ్రాండ్ అంబాసిడర్ ఏమో రుతురాజ్ గైక్వాడ్ అనేది. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను ఇది. అండ్ దీని కంపెనీ నేమో క్రాటోస్ గేర్ అప్. లోపల ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. ఇది వారంటీ కార్డ్, ఇది ఫ్రంట్ పేజ్, ఇది 5 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇది ఇన్వాయిస్ ఏమో మనం వెబ్సైట్లో కానీ వాట్సాప్లో కానీ మనం అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మీకు వారంటీ కార్డ్ అప్లై అవుతుంది. ఇంకేమున్నాయి దీని తర్వాత, ఇది ఎంటీ బాక్స్, ఇది లోపల ఏం లేదు. ఒకటి పేపర్, ఇది పేపర్ లోపల అనేది ట్రైపాడ్, సెల్ఫీ ట్రైపాడ్ ఉంటుంది. ఇదేమో సన్నపిన్న ఛార్జర్, ఇది కేబుల్, ఇది మనం పెట్టుకోవచ్చు మన బాక్స్కి. లైటింగ్ కోసం ఇచ్చారు అది. ఇది ట్రైపాడ్, పైన వైట్లో ఏమో బల్బు. ఇది కీ అన్నమాట, అడ్జస్టబుల్ కీ. మనం రొటేట్ చేసుకోవచ్చు కిందకి పైకి. దాని తర్వాత ఫిట్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లిప్స్ అన్నమాట. ఇది మొబైల్ని అడ్జస్టబుల్ పడిపోకుండా ఉండడానికి క్లిప్స్ అనేది ఇచ్చారు. ఇది బల్బ్ బ్యాక్ సైడ్ లైట్ అనేది ఉంటుంది, అడ్జస్టబుల్ లైట్స్. చూడండి ఒకసారి వేస్తాను. ఇది ఫస్ట్ 2 types ఆఫ్ లైట్స్ అనేది ఉంటుంది, ఫస్ట్ సెకండ్. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఓకే, ఆఫ్ 2 types అన్నమాట. ఇదేమో రిమోట్ని కంట్రోల్ చేయడానికి ఒక బటన్ అనేది ఇస్తారు. అయితే ఇది బయటికి రావాలంటే ఆ స్టెయిన్లెస్ స్టీల్ అనేది పైకి అనేది ఎత్తాలి, లేకపోతే లాక్ అయిపోతుంది అది. ఇది బటన్, ఇది కెమెరా బటన్ రికార్డ్ చేయడానికి. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, సింగిల్ ప్రెస్ చేస్తే రికార్డ్ అవుతుంది. సో మళ్ళీ ఇది అయిన తర్వాత ఇది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనం పోర్టబుల్గా.
సో ఇది లెంత్ అన్నమాట. ఇలా మనం లెంత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్ని. మళ్ళీ కీ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ప్రాపర్గా ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే ఇరిగిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాని లోపల అడ్జస్టబుల్ బ్యాటరీ ఉంటుంది, మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది తక్కువ రేట్కి. ఇది ఫోల్డ్, ఇది ట్రైపాడ్ అనమాట. 3 డివైడ్స్ కింద ఉంటుంది, స్టాండప్ లాగా. నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఇది లాంగ్ షూట్లో షూట్ చేసి మరి చూపిస్తాను చూడండి. ఇది లాంగ్ షూట్. ఇలా మన ఫోన్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ బల్బ్ ఏమో పైకి ఎత్తాలి, అది అడ్జస్టబుల్ అనమాట. సో ఇది ఫ్లిప్లో ఉండాలి. ఒకవేళ మనం ఫ్లిప్ కావాలంటే మళ్ళీ ఫోన్ని డిటాచ్ చేసేసి అది ఫ్లిప్ చేసేసి అప్పుడు మళ్ళీ ఫోన్ అనేది ఇన్సర్ట్ చేయాలి. అడ్జస్టబుల్ తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. సో ఇట్లా అనేది మనం వీడియోని రికార్డ్ చేస్తుంటాం. లైట్ ఏమైనా సరిపోతే మనం ఫస్ట్ సెకండ్ ఇట్లా 2 టైప్స్ ఆఫ్ లైట్స్, హార్డ్ అనేది సాఫ్ట్ అనేది ఉంటుంది. మనం ఆన్ చేసుకుని రికార్డ్ చేసుకోవచ్చు. ప్రాపర్లీ నైట్ టైం అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని మొబైల్ అండ్ వితౌట్ మొబైల్లోని ఎట్లా షూట్ చేస్తారని చూద్దాం రండి. ఈ రోజు అయితే రివ్యూ వ్లాగ్. రేపటితో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో సేఫ్గా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.